2002 ఓటర్ జాబితాలో విలేజ్ పేరుతోని మనం ఎలా చూసుకోవాలనేది ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. సిఈఓ తెలంగాణ ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, nic.in. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది యాడ్ వస్తుంది, క్లోజ్ చేయండి. ఇక్కడ యాడ్ వస్తుంది, క్లోజ్ చేయండి. కిందికి వెళ్ళండి, స్క్రోల్ చేస్తే లాస్ట్లో ఎలక్ట్రల్ రోల్ ఆఫ్ SIR 2002 దీని క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ PDF ఎలక్ట్రల్ రోల్స్ ఉంది అండ్ ఎలక్ట్రల్ సెర్చ్ అని ఉంది, దీని మీద క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మనం సెర్చ్ బై లాస్ట్ ఈ రోల్ అని ఉన్నది, దీన్ని క్లిక్ ఇవ్వండి. ఇక్కడ స్టేటు మనది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాబట్టి తెలంగాణ, ఓకే. అండ్ డిస్టిక్, అప్పుడు మన డిస్టిక్ కరీంనగర్, పాతది కాబట్టి, కొత్తది కాదు పాతది, 2002 వాళ్ళకి చెప్తాను. అండ్ అప్పుడు కాన్స్టిట్యున్సీ చొప్పదండి, జైత్యాల, చొప్పదండి కాదు జైత్యాల ఉంది, ఓకే. తర్వాత పోలింగ్ స్టేషన్ అంటే ఏ విలేజ్ అంటే నేనైతే విలేజ్, చలో మనకు తెలిసిన విలేజ్ చూద్దాం. విలేజ్ జైత్యాల, అనంతపురం, గోదావరి, మల్యాల తగలపల్లి, మల్యాల, ఓకే. ఇక్కడ వచ్చింది మానల కింద మల్యాల, ఓకే. 167, ఓకే, డన్. ఇప్పుడు PDF ఫైల్ చూపిస్తుంది. అప్పుడు ఓటర్ లిస్టులో ఎవరి పేర్లు ఉన్నాయనేది లిస్ట్ మొత్తం చూపిస్తుంది. ఇందులో మన పేరు ఉందా లేదా అని ఒక్కసారి కనుక్కొని SIR ఫామ్ 2002 ఫస్ట్ బాక్స్ ఫిల్ చేయాలి. ఇందులో ఉన్నట్టయితే పేరు ఫస్ట్ బాక్స్లో ఫిల్ చేయాలి, ఇది గుర్తుంచుకోవాలి. 2002 ఓటర్ జాబితాలో పేరు కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఫస్ట్ బాక్స్ను ఫిల్ చేయాలి, మొదటి ఫస్ట్ బాక్స్. అందులో ఉందంటే మీ పేరు ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే. దానికోసం ఇలా వెతుక్కోండి. విలేజ్ పేరుతో కూడా మనం ఓటర్ జాబితా చూసుకోవచ్చు, PDF ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అందులో మనం ఫ్రీగా కూర్చొని వెతుక్కోవచ్చు. కంప్లీట్ PDF ఫైల్స్ వస్తుంది ఇది. చూసారా ఎంత ఉందో, అప్పుడు అంటే అప్పటి ఫైల్ కూడా మనకు PDF ఫైల్ ద్వారా మనం మన తాతది, నాన్నది, మనది ఒకవేళ ఏజ్ అంటే 2002 కంటే ముందు మన ఓటరు లిస్ట్లో ఉంటే మనది కూడా ఇందులో కనబడుతుంది. అప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఉన్నట్టయితే 2002 ఫామ్ను ఫిల్అప్ చేయాలి. ఇందులో అయితే మా పేర్లు కనబడాయి, ఓకే. చాలా క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.